వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరిగే యుద్ధం కాదు. ఇది టెక్నాలజీ వార్, ఇది ఎకనామిక్ వార్, ఇది నాయకుల మధ్య నడుస్తున్న ఒక మైండ్ గేమ్. నిన్న స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అమెరికా ఒక భారీ ఆపరేషన్ చేసింది. ఇరాన్కు చెందిన 16 నావీ బోట్స్ని నాశనం చేసింది. ఇది సాధారణ బోట్స్ కాదు, సముద్రం అడుగున పేలుడు పదార్థాలు పెట్టే మైన్ లైయింగ్ మిసైల్స్. నావల్ మైన్స్ టెక్నాలజీ చాలా ప్రమాదకరం. కొన్ని మైన్స్ని డ్రైవర్లు రాత్రి శత్రు నౌకల అడుగున అంటిస్తారు. కొన్ని మైన్స్ షిప్ ఇంజిన్ సౌండ్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుర్తించి స్వయంగా పేలిపోతాయి. కొన్ని సముద్రం అడుగున దాగి ఉండి పెద్ద షిప్ పైన వెళ్ళినప్పుడు కింద నుంచి పేలుతాయి. ఒక్క పేలుడు పెద్ద నౌక కూడా ముక్కలు ముక్కలైపోతుంది. అందుకే అమెరికా ఆ 16 బోట్స్ని ముందే టార్గెట్ చేసి నాశనం చేసింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా 16 బోట్స్ను కొట్టేసినా ఇరాన్ భయపడలేదు. ఎందుకంటే ఇలాంటి బోట్స్ ఇంకా వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి. నావల్ మెన్స్ వేలల్లో ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు. అంటే మిలిటరీ పరంగా అమెరికా పైచేయి సాధించిన హార్ముజ్ దారి వద్ద ఇరాన్ ప్రపంచ ఆయిల్ సప్లైని ఆపగల సామర్థ్యం ఇంకా ఉంది. ఫలితం వెంటనే కనిపించింది. హార్ముజ్లో షిప్పింగ్ ట్రాఫిక్ 97% పడిపోయింది. ఇన్సూరెన్స్ ప్రీమియం 300% పెరిగింది. ఆ దారిలో వెళ్లడం ఇప్పుడు ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. ఇంకోవైపు డ్రోన్ యుద్ధం కూడా కొత్త మలుపు తీసుకుంది. ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్స్ను ఎలా కూల్చాలో ఉక్రెయిన్ సైన్యానికి బాగా తెలుసు. అందుకే ఉక్రెయిన్ డ్రోన్ ఎక్స్పర్ట్స్ గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ డ్రోన్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పుతున్నారు. ఇక రాజకీయ స్థాయిలో కూడా మైండ్ గేమ్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ డిపోలపై దాడి చేయాలని చూస్తుంటే అమెరికా వారిని ఆపుతోంది. కారణం ఒక్కటే, ఆయిల్. ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రతీకారంగా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల ఆయిల్ బేస్లపై దాడి చేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ప్రపంచ ఆయిల్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఒక ఆసక్తికర విషయం ఉంది. ముందు మనం గల్ఫ్ దేశాల మీదే ఎక్కువ ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు రష్యా, వెస్ట్ ఆఫ్రికా, అమెరికా వంటి వేరే మార్గాల నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేస్తున్నాం. అందుకే హార్మోజ్ దగ్గర టెన్షన్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇండియాలో పెద్ద ఆయిల్ షాక్ కనిపించలేదు. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతోంది, కానీ దాని ప్రతిధ్వని ప్రపంచ ఎకనామీలో వినిపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.